హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఎండలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. ఈ ఎండలకి మనకే ఫుడ్ తినాలి అంటే తినాలనిపించదు. ఏదైనా లిక్విడ్ అంటే జ్యూసెస్ కానీ వాటర్ కానీ తాగేయాలి అనిపిస్తుంది, కానీ ఫుడ్ తినాలి అని అస్సలు అనిపించదు. మరి పెద్దవాళ్ళం మన పరిస్థితి ఇలా ఉంటే చిన్నపిల్లలు ఎలా తింటారండి ఫుడ్? మనమే కోప్పడతాం కదా, అరే ఫుడ్ తినండిరా అని చెప్పి. మన పరిస్థితి ఎలా ఉన్నప్పుడు పిల్లలు ఎలా తింటారు చెప్పండి. అందుకోసమే ఇవాళ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఒక లైక్ చేస్తూ ఉండండి. సో హెల్దీగా ప్రోటీన్ ఫుడ్ అనమాట. పిల్లలు అన్నం తినను అని మారం చేసినప్పుడు మీరు మంచిగా జ్యూసెస్ ఇవ్వండి. ఒక 3 months వరకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి టమ్మీ ఫుల్గా ఉంటుంది. సో నేను చెప్పే ఈ రెసిపీ ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చారు అంటే వాళ్ళు ఒక లంచ్ స్కిప్ చేసినా ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఇలాంటి రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇందులో ఇక్కడ బాదం పప్పు ఒక 10 దాకా నానబెట్టి తొక్కు తీసానండి. అలాగే కనిపిస్తున్నాయా పంకిన్ సీడ్స్, అలాగే క్యాష్యూస్ ఒక 6 దాకా ఉన్నాయి. కాజులు కూడా నానపెట్టేసుకున్నాను. పంకిన్ సీడ్స్, కాజు, ఇలా బాదం పప్పు తినాలి అంటే మా పిల్లలు అస్సలు తినరండి. ఇలా జ్యూసులు చేసి ఇచ్చామనుకోండి, వాటితో పాటు అంటే మిక్స్ అయిపోతుంది కదా, వాళ్ళకేం అనిపించదు కాబట్టి తాగేస్తారు చక్కగా. దీంతో పాటు ఒక బనానాను పీల్ చేసి 1.5 దాకా బనానా వేసుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న బనానాస్ కొద్దిగా మగ్గాయి. మనము మిల్క్ షేక్ చేస్తున్నాం కాబట్టి మగ్గిన బనానాలు అయినా సరే ప్రాబ్లం ఉండదు, టేస్టీగానే ఉంటుంది జ్యూస్ అయితే. సమ్మర్ వెకేషన్కి అందరూ ఊర్లోకి వెళ్తున్నారా, ఇక్కడే ఉంటున్నారా, లేకపోతే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చండి. ఎందుకో మీరు ఏది నాతో షేర్ చేసుకోవచ్చు. అస్సలు అరే రెసిపీ బాగుంటే బాగుందని కానీ, లేకపోతే బాగలేకపోతే బాగలేదని కానీ, లేదా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఏదైనా కావాలి, ఇలాంటిది ఏదైనా సరే నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా జనరల్గా అందరూ కూడా ఐస్ క్యూబ్స్ వేస్తారు. సో నా దగ్గర ఐస్ క్యూబ్స్ లేవు, పాలు చాలా చల్లగా ఉన్నాయి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పాలను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకు అంటే స్వీట్నెస్ బనానాలో చాలా ఎక్కువగా ఉంటుంది కదా. తర్వాత ఒక 5 రూపీస్ హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. బూస్ట్ వేస్తే కొంచెం కలర్ అనేది డార్క్ కలర్, చాక్లెట్ కలర్ వస్తుంది. వీడియోలో చూపించడానికి ఆ కలర్ కొంచెం బాగోదని చెప్పి నేను హార్లిక్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చాలా ఈజీగా మనం మిల్క్ షేక్ చేసేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా మీరు మంచిగా ప్రజెంట్ చేసేయండి. ఓకే, పిల్లలకి ఇచ్చేయండి. ఎస్, నేనైతే అంటే మనకు డ్రై ఫ్రూట్స్ నోటికి అక్కడక్కడ తగులుతుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కాకపోతే మా పెద్దోడికి అలా పప్పులు తగిలితే చిరాకు అనమాట, వాడికి ఇంకా వామిట్ వచ్చేస్తుంది అన్నట్లు ఉంటాడు వాడు. అందుకోసం అని చెప్పి నేను బాగా మెత్తగా గ్రైండ్ చేసి పడేశాను. ఇది వచ్చేసి అంటే ఇప్పుడు మనము ఈ సీజన్లో ఎక్కువగా మనము జ్యూసెస్ తాగుతూ ఉంటాం కదా, పిల్లలకి ప్లాస్టిక్ స్ట్రాస్ ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇలా కర్వ్ స్ట్రాస్ స్టీల్ అనమాట. కర్వ్ స్ట్రాస్ వచ్చేసి 2, స్ట్రైట్ స్ట్రాస్ వచ్చేసి 2, ఒక బ్రష్ వచ్చాయి. అన్నీ కలిపి కూడా 89 రూపీస్ పడ్డాయి అనమాట. ఇవి రీయూజబుల్ కదా అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టేశాను. చక్కగా మంచిగా ప్రజెంట్ చేసేసి పిల్లలకి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తాగుతారు. వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, ఓకేనా? మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా? నాకు ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్ చేయరు, నచ్చిందో లేదో కూడా తెలియదు, ఓకేనా? Until take care, bye bye. నేను మీ స్వర్ణలత.
మా పిల్లలు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఇచ్చేసి వస్తాను. లేరు ఇంట్లో. యాక్చువల్గా హోమ్ టూర్ చేయాలి అని చెప్పి నేను బ్లాగ్స్ చేయట్లేదండి. హోమ్ టూర్ చేసే లోపల మా ఇంటిని ఆల్మోస్ట్ అంటే అక్కడ కొంచెం అందరు చూసేస్తూనే ఉన్నారు. తొందరలో హోమ్ టూర్ చెయ్యాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మా పిల్లలు ఎక్కడున్నారో చూసి మిల్క్ షేక్ ఇచ్చేస్తా. రేపు బుడంకాయ్ ఎట్లుంది? బాగుందా బాగలేదా? చెప్పండి. ఏంటమ్మా డౌట్ కొడుతుంది? ఏం డౌట్ అయ్యా నీకు? పంకిన్ సీడ్స్ ఏమన్నా వేసావా? నేనేం వేయలే. ఏది చూపి ఉంటే పంకిన్ సీడ్స్. ఇందాక నువ్వు బాదం పప్పు జీడిపప్పులు పంకిన్ సీడ్స్ నానబెట్టడం నేను చూశాను. దీనిలో గ్రైండ్ చేసేసావని కూడా నాకు తెలుసు. దాంట్లో చూపిస్తే అప్పుడు ఒప్పుకుంటా. చూయించు. ఇదిగో గ్రైండ్ చేసిన స్మాల్ పార్టికల్స్ కాదు, పంకిన్ సీడ్స్ చూపించు. గ్రైండ్ చేసేసావు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఎయ్యండి ఇదంతా కొడతా. ఏమేయాలరా? వెయ్యండి. బెల్ వేయాలనా? ఓకే.